హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్స్ని వదులుకున్నా ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని అయితే వదులుకోకండి. 1-2 కాదు, మనకి 700కి పైగా వేకెన్సీస్తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. 1,00,000కి పైగా మీకు నెలకి శాలరీ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్, లంచ్ సౌకర్యం కూడా సంస్థ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి అఫీషియల్గా దేశవ్యాప్తంగా వివిధ యూనిట్స్లలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1 కాదు 2 కాదు, మనకి 700+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఈ జాబ్స్కి 25th ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 25th మార్చ్. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు సపరేట్గా ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఇంకా మనకి మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఇంకా మనకి ఇక్కడ ఇంజనీర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ అలాగే ఆఫీసర్ స్థాయి పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి మనకి బేసిక్ పేనే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే ఇంకా మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, సో ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి మీకు బేసిక్ పేనే 30,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపుగా 16 నుంచి 70,000 మధ్యలో సాలరీ వస్తుంది. మెకానికల్ ఇంజనీర్స్ ఇంకా ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మీకు స్టార్టింగ్లోనే 1 lakh పైగానే సాలరీ అనేది ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు. అందరికీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ అడిగారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, 19 ఉన్నాయి. అండ్ మెకానికల్ విభాగంలో 207, ఎలక్ట్రికల్ విభాగంలో 117, కెమికల్కి సంబంధించి 27, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి 12 ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ యొక్క విభాగాలకి సంబంధించి పోస్టులకి 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో సంబంధిత డిసిప్లిన్స్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అయితే మంచి సంఖ్యలోనే ఉన్నాయి. ఇంకా హెచ్ఆర్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి 3 years ఫుల్ టైం రెగ్యులర్ బీబీఏ కానీ బీబీఏ ఆనర్స్ కానీ బీఎంఎస్కి సంబంధించి చేసుండి హెచ్ఆర్ స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకేమో ఏదైనా సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ ఉండి ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా చేసుండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇంజనీర్స్ పోస్టులు కదా, ఇంజనీర్స్కి సంబంధించి మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించి 72 ఉన్నాయి. సో దీనికి బీటెక్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఎవరైతే చేస్తారో బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి. ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి సిఏసిఎంఏకి సంబంధించి కాకుండా ఇక్కడ మనకి ఏవైతే పోస్ట్ ఉన్నాయి వీటికి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ సిఏ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి అండ్ సిఎంఏ అనేది చేసి ఉండాలని చెప్పేసి వచ్చారు వీటికి సంబంధించి మాత్రం. సో ఇది క్లియర్గా ఒకసారి చూడండి. ఈ విధంగా మన ఇక్కడ ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ హెచ్ఆర్ విభాగంలో ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే
మనకి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ చేసిన వాళ్ళకి సంబంధించి, ఇంకా హెచ్ఆర్ విభాగంలో పీఈ చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి ఒక విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఏజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్టులకి ఏంటి అంటే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి 18 నుంచి, జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే అన్ని పోస్టులకు కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత పోస్ట్ని బట్టి గ్రూప్ టాస్క్ కానీ లేదంటే స్కిల్ టెస్ట్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే అన్ని పోస్టులకి మనకి ఒకే విధంగా ఉండదన్నమాట. పోస్ట్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది మారుతుంది. కాకపోతే సిబిటీ ఎగ్జామినేషన్ మాత్రం అన్ని పోస్టులకి అయితే ఉంటుంది. ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి 2 పార్ట్స్ కింద అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ ఇది అందరికీ కామన్గా ఉంటుంది, అంటే అన్ని పోస్టులకి కామన్ అనమాట. సో ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, ఇందులో అంటే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 2లో వచ్చేసి ఏంటంటే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టాపిక్స్, అంటే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సబ్జెక్ట్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు, టెంటేటివ్ డేట్. సో 3rd మే అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఎంత సాలరీ వస్తుంది, ఇక్కడ యాక్చువల్ ప్యాకేజ్ కూడా ఇచ్చారు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి అయితే మీకు 10.88 lakhs యాన్యువల్ ప్యాకేజ్ ఇది. ఇంకా మీకు ఆఫీసర్ పోస్టులు, ఇంజనీర్ పోస్టులకి అయితే 18.14 lakhs అంటే ఇది మనకి యాన్యువల్ ప్యాకేజ్. మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తే కూడా ఇచ్చారు. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, కేఫ్టేరియా అలవెన్సెస్ అంటే మీకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి సంబంధించి, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరు ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే టోటల్గా మీరు అప్లికేషన్ ఫీజు 1180 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మీకు ఎటువంటి ఫీజు లేదు, మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఆప్షన్స్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మీరు ఫస్ట్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఇన్ని సంఖ్యలో వేకెన్సీస్తో మళ్ళీ మనకి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి సంబంధించి, మీ కాలేజీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా అందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికో ఒకరికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి ఒక హెచ్పిసిఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు లైక్ చేసి కామెంట్లో అయితే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.